హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు శుభవార్త అండి. న్యూ ఇయర్ గిఫ్ట్ నెలకు రూ. 4,000 జీతం పెంపు. పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి apemployeenews.com అండి. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ నెలకు రూ. 4,000 అదనంగా. ఉద్యోగులకి గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఉద్యోగులకు నెలకు రూ. 4,000 వరకు అదనంగా పొందనున్నారు. ఇంతకీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? దీనివల్ల ఎవరికి లాభము? ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటీవల కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఒక తీపి కబురు అందించింది. రాత్రిపూట పనిచేసే ఉద్యోగులకు అలవెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల చాలామంది ఉద్యోగులకు ఊరట లభించనుంది. ఈ ప్రయోజనం ఎవరికి? ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా రాత్రి వేళల్లో విధులకు హాజరయ్యే ఉద్యోగులకు రోజుకు రూ. 150 చొప్పున అలవెన్స్ అయితే లభిస్తుంది. ఈ అలవెన్స్ ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, విజయవాడ వంటి నగరాల్లో నైట్ షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు అయితే ఉపయోగపడుతుంది. కడప జిల్లాలో కూడా చాలామంది నైట్ షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. వారికి ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది. నెలకు ఎంత లభిస్తుంది అంటే, ఈ అలవెన్స్ ద్వారా ఉద్యోగులకు నెలకు రూ. 4,000 వరకు అదనంగా పొందవచ్చు. ఆర్టీసీ ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. చాలా కాలంగా రాత్రి షిఫ్టులలో పనిచేసే సిబ్బందికి అలవెన్స్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించడం ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం, సాధారణంగా రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. సరైన నిద్ర లేకపోవడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబానికి సమయం కేటాయించలేకపోవడం వంటి కారణాల వల్ల వారు ఒత్తిడికి గురవుతారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రాత్రి షిఫ్టులలో పనిచేసే ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఈ అలవెన్స్ను ప్రకటించింది. ఇది ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా వారి సంక్షేమానికి కూడా తోడ్పడుతుంది. ఇతర రంగాల ఉద్యోగులకు కూడా వర్తిస్తుందా అంటే, ప్రస్తుతానికి ఈ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందండి. అయితే భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఇలాంటి అలవెన్స్ను ప్రకటించే అవకాశం ఉంది. దీనికోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ఈ నిర్ణయం యొక్క ప్రభావం, ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా లబ్ధి పొందడమే కాకుండా వారి పని పట్ల మరింత అంకిత భావంతో పనిచేసే అవకాశం ఉంది. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు ఒక రకమైన ప్రోత్సాహకం లభిస్తుంది. దీనివల్ల వారిలో ఉత్సాహం కూడా పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు నిజంగా ఒక శుభవార్త అని చెప్పవచ్చు. దీనివల్ల వేలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తుందని అయితే ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.